గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రానికి తిరుగులేని ఇండస్ట్రీ హిట్ సెంటిమెంట్ తోడైంది. ఈ విషయం పట్ల ఇప్పటికే అవగాహన ఉన్న గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్, మూవీ టీం, ఇంకా సినిమాతో ఇన్వాల్వ్ అయి ఉన్న ట్రేడ్ వర్గాల వారు కూడా క్లౌడ్ 9లో ఉన్నారు. ఇంతకీ ఏమిటా పవర్ఫుల్ సెంటిమెంట్ అనేదే కదా మీ ప్రశ్న. అక్కడికే వస్తున్నాం. రామ్ చరణ్ గారు ఏదైనా సినిమాలో డ్యూయల్ రోల్స్ చేశారంటే ఆ సినిమా అయితే ఇండస్ట్రీ హిట్ లేదా బ్లాక్ బస్టర్. ఇదే విషయాన్ని గతంలో మగధీర, నాయక్ చిత్రాలు నిరూపించాయి. మగధీర విషయానికి వస్తే ఈ చిత్రం జూలై 31, 2009 రిలీజ్ అయింది. ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రామ్ చరణ్ ఒక వారియర్లా కాల భైరవ అనే పాత్రలో కనబడతారు. ప్రజెంట్ జనరేషన్లో హర్ష అనే యూత్ పాత్రలో కనబడతారు. కాగా ఈ చిత్రం 80 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త షేర్ను కలెక్ట్ చేసి అప్పటికి ఉన్న ప్రీవియస్ ఇండస్ట్రీ హిట్ పోకిరి రికార్డును డబుల్ మార్జిన్తో కొట్టింది. కాగా రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్స్ పోషించిన మరో చిత్రం నాయక్ విషయానికి వస్తే ఈ చిత్రంలో రామ్ చరణ్ గారు సిద్ధార్థ నాయక్ మరియు చరణ్ అనే 2 క్యారెక్టర్స్లో కనబడతారు. ఈ చిత్రం 2013 సంక్రాంతికి రిలీజ్ అయి సంక్రాంతి బిగ్గెస్ట్ హిట్ అనే స్టేటస్ సాధించింది. అప్పటికి 4వ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ టాలీవుడ్ అని కూడా అనిపించుకుంది. అంతేకాదు దీనితో పోటీగా వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని కూడా స్వల్ప మార్జిన్తో అధిగమించింది నాయక్ చిత్రం. ఇక రామ్ చరణ్ గారి రాబోయే చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రం రానున్న సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో చాలా పవర్ఫుల్ గా కొనసాగే అప్పన్న క్యారెక్టర్ ఈ చిత్రం ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందంటున్నారు. ఇక రామ్ నందన్ అనే పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ గా మరో పాత్రలో కనబడబోతున్నారు రామ్ చరణ్. కాగా రామ్ చరణ్ గారు మరో మేకోవర్ లో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించిన అది రామ్ నందన్ పాత్ర కాలేజ్ డేస్ నాటిదని మనం చెప్పవచ్చు. ఆల్ ఇన్ ఆల్ రామ్ చరణ్ గారి డ్యూయల్ రోల్స్ ఇండస్ట్రీ హిట్ సెంటిమెంట్ సినిమాపై ఇప్పటికే ఉన్న హైప్కు అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ ఎంటర్టైనర్లో కియారా అద్వానీ మరియు అంజలి హీరోయిన్స్గా నటించారు. థమన్ సంగీత దర్శకత్వం వహించారు. దిల్ రాజు గారు ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించారు.